శ్రీమాత్రే నమః. అబ్బా, చెడు వ్యసనాల నుంచి బయటపడలేకపోతున్నామండి. ముఖ్యంగా స్త్రీ వ్యామోహం. ఎవరిని చూసినా చెడు ఆలోచనలే వస్తున్నాయి అంటారు. ఇలా చెడు ఆలోచనలు వస్తుంటే రాస పంచాక్షరిని పారాయణం చేయమంటారు. రాస పంచాక్షరి పారాయణం చేస్తే ఇలాంటివన్నీ మనం దూరంగా వెళ్ళిపోతాయి మన దగ్గర నుంచి. దాంతోపాటుగా అసలు నిజాన్ని మనం తెలుసుకుని పారాయణం చేస్తే ఇలాంటి వ్యామోహాలకి దూరంగా ఉంటాం. ఆపోజిట్ వాళ్ళకి మనం ఆకర్షణ అయిపోయి వాళ్ళు లేకుండా మనం బ్రతకలేము అనే స్థితి వచ్చి కొంతమంది ఏం చేస్తారు, ప్రాణాలను కూడా తీసేసుకుంటారు. వాళ్ళే మా జీవితం అంటారు. అసలు నిజాన్ని తెలుసుకుంటే ఏది సత్యమో ఏది నిత్యమో తెలుస్తుంది. అదే శంకరాచార్య స్వామి వారు 3వ శ్లోకంలో చెప్తున్నారు. నారీ స్తనభర నాభీదేశం దృష్ట్వామాగా మోహావేశం ఏతన్మాంస వసాది వికారం మనసి విచింతయ వారం వారం. ఏతన్మాంస వసాది వికారం. స్త్రీ శరీర సౌందర్యాన్ని చూసి మోహావేశానికి లోనవ్వకు. ఏతన్మాంస వసాది వికారం. కేవలం మాంసము కొవ్వుల సమ్మేళనం అది. మనసి విచింతయ వారం వారం. ఈ మాంసము కొవ్వుల సమ్మేళనం అని మాటిమాటికి మనసులో తలపోస్తూ ఉండు అని శంకరాచార్య స్వామి వారు చెప్తున్నారు. 2వ శ్లోకంలో మనిషి చేసే జన్మ పరంపరలకి కట్టిపడేసే మన 2వ ప్రధాన మూర్ఖత్వపు పొరపాటుని ఎత్తి సూటిగా హెచ్చరించారు. మనిషిని దేవుడికి దూరంగా ఉంచేవేంటి? కనకము, కాంతము కదా, బంగారము, స్త్రీ వ్యామోహము. ఇదే విషయాన్ని ఎంతోమంది మహాత్ములు హెచ్చరించారు కూడా. ఈ 2 విషయాలు జాగ్రత్తగా ఉండాలి అని. మనిషి నిగ్రహంగా ఉండలేని ఈ 2 ముఖ్యాంశాలు పరధనము, పరకాంత అని హెచ్చరించారు. రామకృష్ణ పరమహంస వారు కూడా తన శిష్యుల్ని ఎప్పుడూ హెచ్చరిస్తూ ఉండేవారు, కాంతా కనకాలకి దూరంగా ఉండండి అని. కేవలం మగవాడు మాత్రమే స్త్రీ వాంఛతో గుప్తేంద్రియ లోలుడవుతాడని భావించకూడదు. కొన్ని విషయాలలో కొంతమంది స్త్రీలకి కూడా, అందరినీ అనట్లేదండోయ్, కొంతమంది కొన్ని రేర్ కండిషన్స్ ఉంటాయి. అలా రేర్ కండిషన్స్లో కొంతమంది స్త్రీలు కూడా ఇలాంటి బలహీనతలకి లోనైపోతూ ఉన్నారు. అసలు ముఖ్యంగా కాంతా కనకంలో ఈ రెండిటిలో ధన వ్యామోహం అత్యధికంగా ఉంటుంది. కాబట్టి ముందు మనకి శంకరాచార్య స్వామి వారు ముందు శ్లోకంలో చెప్పేశారు, సంపాదనలో పడి నువ్వు పరమాత్ముని విస్మరిస్తావేమో, విస్మరించకు. అలా విస్మరిస్తే నీకేం జరుగుతుంది అనేది మనకి తెలియజేసేశారు. తర్వాతి స్థానం ఏంటి? స్త్రీ వ్యామోహం. కాబట్టి స్త్రీలతో ఆనందంగా ఉండడం కోసం నువ్వు కాలాన్ని ఎలా వ్యర్థం చేస్తూ భగవంతుణ్ణి విస్మరిస్తావో అదే 3వ శ్లోకంలో హెచ్చరిస్తున్నారు. చదువుకుంటాం, డబ్బులు సంపాదించేసుకుంటాం, తర్వాత 3వ దశ ఏంటి? పెళ్లి ద్వారా ఆనందంగా ఉండాలి అని అనుకుంటాం. అజ్ఞానంలో ఉన్న ప్రతి వాళ్ళకి కాస్త ఆపోజిట్గా ఉన్నవాళ్ళు ఆకర్షణీయంగా, విలాసవంతంగా, వినోదానికి కేంద్రంగా కనిపిస్తూ ఉంటారు. మనం పరాయి వాళ్ళని చూసి అబ్బా ఎంత అందంగా ఉన్నారు, ఎంత బాగున్నారు, వాళ్ళని ప్రేమిస్తే బాగుంటుంది, వాళ్ళతో కలిసి వెళ్తే బాగుంటుంది, వాళ్ళతో ఆనందంగా ఉంటే బాగుంటుంది అని ఒక వ్యామోహానికి లోనైపోతాం. ఎప్పుడైతే వ్యామోహానికి లోనైపోతామో అప్పుడు మనం భగవంతుణ్ణి దూరం చేసేసుకుంటున్నాం కదా, దూరం అయిపోతాం. మరి అప్పుడు మీరు అంటారు, అదేంటండి మీరు ఇలా మాట్లాడతారు, వ్యామోహానికి ఎవరు లోనవ్వలేదు? విశ్వామిత్రుడు అంతటి వాడే వ్యామోహానికి లోనైపోయారు కదా, మనుషులు వ్యామోహానికి లోనవ్వకుండా ఉంటారా? మరి ఆ వ్యామోహానికి లోనవ్వకుండా ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలండి అని చెప్పి మనకు వస్తుంది కదా, ఆలోచన వస్తుంది కదా. గొప్ప వాళ్ళే దీనికి అతీతులు కారు, మనం ఎలాగా? మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, 6వ అధ్యాయం 17వ శ్లోకం, యుక్తాహార విహారస్య అని. అంటే ఈ యుక్తాహార విహారస్య అంటే ఏంటి? మనకి గీతలో కృష్ణ పరమాత్మ సాధకుడు శరీర పోషణకి సరిపడినంతే ఆహారాన్ని తీసుకోవాలని చెప్పారు. శరీర పోషణ అంటే ఈ ఒక్క జిహ్వేంద్రియానికి మాత్రమే కాదు, అన్ని ఇంద్రియాల ద్వారా మనం తీసుకునే సమస్త ఆహారానికి వర్తిస్తుంది. ఇక్కడ ఆహార విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండమన్నారు. కాబట్టి మనం ఈ ఆహారాన్ని తీసుకుందాం, ఆ ఆహారాన్ని తీసుకుందాం, అది నోటి ద్వారా తీసుకునే ఆహారానికి మాత్రమే పరిమితం చేసేసాం. ఆహారము అంటే చెవుల ద్వారా తీసుకునేది కూడా. చెవుల ద్వారా ఏ ఆహారం తీసుకుంటామండి బాబు అంటారేమో. చెవుల ద్వారా చెడు మాటలు వింటూ ఉంటాం, వినకూడని మాటలు వింటూ ఉంటాం. ఈ మాటలన్నీ మన మనసు మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఇది చెవుల ద్వారా తీసుకునే ఒక చెడ్డ ఆహారం. అలాగే కళ్ళు, ముక్కు ఇవన్నీ కూడా అంతే కదా. దీనితో పాటుగా గుహేంద్రియానికి కూడా ఈ బోధ వర్తిస్తుందన్నమాట.
నిజానికి జిహ్వేంద్రియ గుహ్యేంద్రియాలే మనిషి జయించడానికి అతి కష్టమైనవి కదా. ఏదైనా మనకి ఇష్టమైనది కనిపించింది అనుకోండి, తినకుండా ఉండలేం. అబ్బా తింటే బాగుంటుంది అనుకుంటాం. అనుకుని దాన్ని తినేస్తాం. అంటే కంట్రోల్ చేసుకోవడంలో ఈ రెండు విషయాల్లో చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు కొంతమంది అంటారు, పరమ పవిత్రమైన గృహస్థ జీవితాన్ని శంకర్లు నిరసిస్తున్నారా? కామాన్ని అణగదొక్కితే మానసిక రోగాలు వస్తాయి కదా అంటారు. ఒకటి ఆలోచించండి, ఎంతమంది బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఎంతమంది చక్కగా ఉన్నారు జీవితాన్ని, ఎంతమంది చక్కగా జీవితాన్ని గడిపారు. వాళ్ళందరూ మానసిక రోగులు అయిపోయారా? అవలేదు కదా. ఒక యోగి ఆత్మకథలో పరమహంస యోగానందుల వారు చెప్తారు, సంతానం కావాలనుకున్నప్పుడే తన తల్లిదండ్రులు ఆనందంగా ఉండేవారని, వాళ్ళకి ఎంతమంది సంతానం ఉన్నారో అన్నిసార్లు మాత్రమే ఆనందంగా ఉన్నారని ఆయన చెప్పారు. కానీ మనం అది తెలుసుకోలేకపోతున్నాం. మనం అలా ఉత్తములుగా జీవించాలా, లేదు అంటే బురదలో పొల్లాడేలాగా మనం జీవిద్దామా? అది మన చేతుల్లోనే ఉంది. మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే మనం అధఃపాతాళానికి వెళ్ళిపోతాం. ఆ కంట్రోల్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం సరియైన పౌరులుగా నిలబడగలుగుతాం, సరియైన మనిషిగా నిలబడగలుగుతాం. ఇదంతా బాగానే ఉందండి, కంట్రోల్లో ఉంచుకోండి అంటున్నారు. కంట్రోల్లో ఉంచుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆగటం లేదే, ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి అని అడుగుతారు. నిజమే, ప్రకృతి సహజమైన ఈ ఆకర్షణని ఎలా అణగదొక్కాలి అనే ఆలోచన మనకు వస్తుంది. ఎలా అణగదొక్కాలి అంటే నిజాన్ని తెలుసుకోవడం ద్వారా. ఆ నిజమేంటి? ఎవరిని చూసినా ఏముంది? ఏం లేదు. ఎవరిని చూసినా ఆ శరీరంలో ఆ చర్మాన్ని పక్కకి తప్పిస్తే రక్త మాంసాలు కనిపిస్తాయి. ఆ రక్త మాంసాలు చూసిన వెంటనే ఆ ఆపోజిట్ వాళ్ళ మీద మనకి ఎటువంటి భావన కలుగుతుంది? భవోయ్ ఇలా ఉందేంటి అంటాం కదా. ఇంత రక్తమా, ఇదా అసలు రూపం అనుకుంటాం. ఈ రక్త మాంసాలు కూడా పక్కన పెట్టేసాం అనుకోండి, అప్పుడు ఏమని కనిపిస్తుంది? మనకి ఎముకల గూడు కనిపిస్తుంది. ఆ ఎముకల గూడును చూసి మనం ప్రేమించగలమా? ఆ ఎముకల గూడును చూసి వ్యామోహానికి లోనవుతామా? మనం ఆ ఎముకల గూడుతో ఆనందంగా ఉండాలి అని అనిపిస్తుందా? అంటే ఎవరినైనా మనం వాళ్ళ మీద వ్యామోహం నుంచి బయటపడలేకపోతుంటే ఈ విధంగా ఆలోచించినట్లయితే ఆ వ్యామోహం నుంచి మనం బయటపడిపోవచ్చు. అంతేకాదు, మనం ఎవరినైతే బాగా ప్రేమిస్తున్నామో అభిమానిస్తున్నామో వాళ్ళు లేకపోతే ఉండలేకపోతున్నామో అని అనుకుంటామో వాళ్ళ ఒంట్లో కొద్ది గంటల్లో బయటకు వచ్చే దుర్గంధపూరితమైన మలమూత్రాలు ఉన్నాయని ఆలోచించినా సరే ఆ శరీరం మీద జుగుప్స కలుగుతుంది. అది ఎవరి శరీరంలోనైనా ఉంటాయి కదా, కానీ అది ప్రాక్టికల్గా ఆలోచించగలగా, అక్కడ విజువలైజ్ చేసుకోవాలన్నమాట. శరీరం నిండా మలం రాసుకున్నట్లయితే ఆ దగ్గరికి వెళ్ళగలమా? ఆ మనిషి దగ్గరికి వెళ్ళగలమా? వెళ్ళలేం. ఆ మనిషి రూపం సరిగ్గా లేకపోతే అక్కడికి వెళ్ళగలమా? వెళ్ళలేం. ఈ చిట్కానే ఒక రాజుగారి మీద ఒక స్త్రీమూర్తి ప్రయోగించింది. ఒక రాజుగారు ఒక అందమైన అమ్మాయి వ్యామోహంలో పడిపోతాడు. రాజు కదా, కోరితే కాదనకూడదు, లేదంటే బలవంతంగా అయినా సరే ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టేస్తాడు. అంచేత అమ్మాయి ఏం చేస్తుందంటే రాజుగారికి ఒక 4 రోజుల తర్వాత రండి, వస్తే నేనేమో మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది. 4 రోజుల తర్వాత ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు రాజు. కళ్ళు లోతుకు వెళ్ళిపోయి ముఖమేమో బాగా పీక్కుపోయి నీరసంగా కనిపిస్తుంది ఆ స్త్రీమూర్తి. అదేంటి ఇలా ఉన్నావు, చాలా అందంగా ఉన్నావు కదా, అలాంటి నువ్వు ఎలా మారిపోయావు అని అడుగుతాడు రాజు. అప్పుడు చెప్తుంది శ్రీమూర్తి, నా అందం అంతా ఇందులో భద్రపరిచాను, ఇదిగో తీసుకోండి అని ఒక మూత పెట్టిన కుండని ఇస్తుంది. అది తీసుకుని వెంటనే ఆ రాజు లోపల చూస్తే దుర్గంధంతో కూడుకున్న పదార్థం కనపడుతుంది. వెంటనే బెత్తరపోయి ఏంటిది అని అడుగుతాడు. అప్పుడు ఆ స్త్రీమూర్తి చెప్తుంది, నాకు ఏది అందం ఇస్తోందో దాన్నంతా ఇందులో భద్రపరిచాను, ఇదంతా నేను తిన్న భోజనము, తాగిన ద్రవము, నేను కాస్త విరోచనాలు అవ్వడానికి 4 రోజులుగా మాత్రలు వేసుకుంటున్నాను, నాలోని అందం అంతా ఈ రూపంలో మీకు కనిపిస్తుంది, మిమ్మల్ని ఆకర్షించిన నా అందం ఎలా ఉందో మీకు అర్థమైంది కదా అని అడుగుతుంది. అంటే ఏ అంగసౌష్ఠవాన్ని మనం చూసి అంగసౌష్ఠవంగా భావించామో ఆ భావించేవన్నీ ఆ దుర్గంధపూరితంగా మారే ఆహారంలోంచే కలిగాయి. ఆత్మ శరీరాన్ని అంటుపెట్టుకున్నంతకాలం దేహానికి ఎటువంటి దుర్గంధము రాదు. ఆత్మ ఒక్కసారి ఈ 9 రంధ్రాల నగరాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయిందా, ఇక అది దుర్గంధపూరితం కావటానికి ఎక్కువ సమయం పట్టదు.
ఆ తర్వాత అన్నం తినేసిన తర్వాత విస్తరాకుని ఎలా పారేస్తామో ఈ శరీరం కూడా అంతే. ఎవరి శరీరమైనా అలాంటి చెడు పదార్థాలతో చేయబడ్డది అన్న ఆలోచన కలిగితే అలాంటి శరీరం మీద కలిగే మనోవికారాన్ని నియంత్రించి ఏ వ్యామోహానికైతే లోనైపోతున్నామో దానికి ఆనకట్ట వేసేయచ్చు. కంచి పరమాచార్య స్వామి వారు తన దగ్గరికి వచ్చే దినపత్రికలని, వాటి ప్రకటనల్లో శరీరావయవాలు ప్రకటించే ఈ చిత్రాలు ఏవైతే ఉంటాయో వాటి మీద నల్లటి మసి పూసి ఆ తర్వాత ఇమ్మనేవారు పేపరు. ఆయన చదివేదానికంటే కూడా చదివించుకుని వినేవారు. అలా విన్నప్పటికీ కూడా ఆయన అలాగే చేయించేవారు. అంటే ప్రయత్నపూర్వకంగా మన దృష్టి దేన్ని చూడకూడదు. ఇందాక భగవద్గీత శ్లోకంలో చెప్పారు కదా, ఏదైతే ఆహారాన్ని ఇస్తున్నామో మనం అదే మన మనసు అయిపోతుంది అని. స్వామినారాయణ మార్గంలో వాళ్ళకి కూడా అక్షరధామ ఆలయాన్ని వాళ్ళే కదా స్వామినారాయణ గారు నిర్మించారు కదా, ఆ మార్గంలో ఉన్నవాళ్ళు కూడా ఈ చెడు వ్యసనాలకి లోనవ్వకుండా ఉండాలని అనుకుంటారు. ఒకవేళ ఆ నియమాన్ని కనుక తప్పితే, ఆ వ్యామోహం నుంచి మనం బయటపడలేకపోయామని చెప్పి ఆ నియమాన్ని తప్పితే ఆ రోజంతా వాళ్ళు ఉపవాసం ఉండాలి. చాలా కఠిన నియమాలు ఉంటాయి ఈ స్వామినారాయణ మార్గంలో ఉన్న వాళ్ళకి కూడా. మహాత్ములే అలాంటి కఠిన నియమాలతో నిబంధనలతో జీవిస్తున్నప్పుడు మనం ఎంతటి వాళ్ళని చెప్పండి. కాబట్టి పక్కలో తాచుపాముంటే పడుకున్నవాడు ఎంత అప్రమత్తంగా ఉంటాడో అలా సాధకులు ఈ వ్యామోహం విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. కొన్నింటికి మనం దూరంగా ఉండాలి. మనలోని బలహీనతకి వశం కాకుండా ఉండాలి. అవకాశమే దొంగ, దాని దగ్గరికి రానివ్వకూడదు. కొన్ని నియమాలను విధించుకుని వాటిని తప్పనిసరిగా మనం పాటించాలన్నమాట. దైవనామ సంకీర్తన చేస్తే మనలో కొన్ని అవసరం లేని విషయాలన్నీ మాయమైపోతాయి. కానీ ఆ దైవనామ స్మరణకే మనం దూరం అయిపోయి మనకు అవసరం లేని వాటిని దగ్గరికి తెచ్చుకుంటున్నాం. అవ్వయ్యారు కథ చూడండి, ఆవిడ ఎంత అందంగా ఉంటారు. అంత అందంగా ఉండే అవ్వయ్యారిని చూసి చాలామంది అబ్బాయి ఎంత అందంగా ఉన్నావు, ఎంత అందంగా ఉన్నావు అనేవారు. అప్పుడు అవ్వయ్యారు భగవంతుణ్ణి ధ్యానించి కోరుకుంటుంది, నాకు ఈ అందమైన శరీరాన్ని తీసేయి, వికారమైన శరీరాన్ని ఇవ్వు, నా సాధనకి అది అడ్డొస్తోంది అని. అలా తన అందమైన రూపాన్ని వదిలేసుకున్నారు. ఎందుకు? తన సాధనకి అది అడ్డొస్తోంది అని. ఆ స్థితి మనకి రావాలి అంటే నిత్యం మనం భగవన్నామ స్మరణ చేయాలి. భగవన్నామ స్మరణ చేయటానికి అడ్డొస్తున్న ఈ వ్యామోహాల నుంచి మనం బయటపడాలి అంటే అసలు నిజం మనం తెలుసుకోవాలి. ఆ నిజం తెలుసుకుంటేనే మనం భగవంతుడికి దగ్గరగా వెళ్తాం.